హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మనం చింతపండు పులిహోర ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఒకటికి 2 వాటర్ వేసేసుకునే పెట్టుకుంటున్నాను. నేను ఎలాంటి ఆయిల్, సాల్ట్, పసుపు ఏం వేయట్లేదు. నార్మల్గా వైట్ రైస్లా వండుకుంటున్నాను. వండుకున్న తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దానిలో ఈనెలు కానీ గింజలు కానీ ఏం లేకుండా చూసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని హాట్ వాటర్లో అయితే సోక్ చేసుకుంటాను. వాష్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇసుక అలాంటిది ఏమన్నా ఉంటే కనుక పోతుంది. సో వాష్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు. ఇలా చేసిన తర్వాత మొత్తం చింతపండు మునిగే వరకు వేడి నీళ్ళు పోసి ఉంచితే కనుక మనకు ఒక 10 మినిట్స్లో మొత్తం అంతా సాఫ్ట్గా అయితే సోక్ అయిపోతుంది. ఇప్పుడు 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకొని దాన్ని ఎత్తి క్లీన్ చేసేసుకొని నేను ఈ చింతపండుతో పాటు మిక్సీ పట్టేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే తాలింపులో కూడా తురుముకుని వేసుకోవచ్చు, లేకపోతే దంచుకుని మెత్తగా అయినా వేసుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే ఇట్లా చింతపండు గుజ్జులో వేసేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను. వన్స్ ఇలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు అయితే వేసుకున్నాను. వేసుకుని ఇలా పచ్చిమిరపకాయలు కొంచెం స్లిట్ చేసి అయితే వేస్తున్నాను. అండ్ కారం అది కూడా మంచిగా దిగుతుంది, ప్రాపర్గా కుక్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు లేతగా ఉన్న కాయలు తీసుకుంటే తినేటప్పుడు స్పైసీగా లేకుండా బాగుంటాయి. హాఫ్ లేతగా ఉన్నాయి, హాఫ్ ముదిరిన పచ్చిమిరపకాయలు వేసుకోండి. అప్పుడు మనకి స్పైస్ లెవెల్ కూడా సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా 2 వేసుకోండి. అది మీ స్పైస్ లెవెల్ని బట్టి అయితే వేసుకోండి, 1 కానీ 2 కానీ. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఆవాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి. వన్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి. అది ఫ్రెష్ అయినా డ్రైడ్ అయినా మీకు అవైలబుల్ ఉన్నదాన్ని బట్టి. కొంచెం ఇంగువ అండ్ కొంచెం పసుపు వేసుకోండి. నేను ఇక్కడైతే కొంచెమే వేసుకుంటున్నాను. కలర్ నాకు ఎక్కువ వద్దు అన్నట్టు నేను కొంచెమే పసుపు వేసుకుంటున్నాను. అండ్ ఇలా వండుకున్న రైస్లోకి తాలింపును అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుని మళ్ళీ ఇదే ప్యాన్లో నేను చింతపండు పేస్ట్ మిక్సీ కొట్టుకున్నది ఉంది కదా, ఇది నేనైతే కొంచెం ఉడికించుకుంటున్నాను. కొంచెం థిక్గా అయ్యే వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికించుకునేటప్పుడు కొంచెం బెల్లం అండ్ సాల్ట్ దీనికి సరిపడగా అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ ఇంకా మీరు ఇందులో వేసుకుని రైస్లో వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు, లేకపోతే దీనిలో కొంచెం వేసుకుని రైస్లో కూడా కొంచెం వేసుకోవచ్చు. అండ్ బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే కమ్మదనం ఉంటుంది, అందుకని కొంచెం బెల్లం వేసుకున్నాను. అండ్ ఇంక ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. బట్ ఇక్కడ నాకు ఆ బౌల్లో మిక్స్ చేసుకోవడం కుదరట్లేదు అని చెప్పి నేను ఇంకో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా ఫ్రీగా ఈజీగా తిప్పుకునేది అయితే రైస్ చితికిపోకుండా ఉంటుంది, అందుకని ఇలా పెద్ద దానిలోకి అయితే వేసుకున్నాను. వన్స్ వేసుకుని తాలింపు అంతా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈ చింతపండు గుజ్జు వేసుకుని ప్రాపర్గా రైస్ అంతా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి ఉంచుకుంటే రైస్ మొత్తం పులుపు, ఉప్పు అన్నీ పీల్చుకుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం సర్వ్ చేసుకునేటప్పుడు పెరుగుతో కూడా తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.